లెక్కలవారిపల్లె కొండారెడ్డి గారు గత 36 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుడిగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని అందించిన ఉత్తమ ఉపాధ్యాయులు. మైదుకూరు మండలంలోని లెక్కలవారిపల్లె వారి జన్మస్థానం. లెక్కల కొండారెడ్డి, లక్ష్మమ్మ గార్ల మూడవ సంతానం ఈ కొండారెడ్డి గారు. ప్రాథమిక విద్య జన్మస్థానమైన లెక్కలవారిపల్లెలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు సాగింది. తదుపరి వనిపెంట జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ దువ్వూరు మండలం పుల్లారెడ్డిపేట శ్రీ వాసవి జూనియర్ కళాశాలలో మరియు ప్రొద్దుటూరులోని శ్రీ మురళీకృష్ణ డిగ్రీ కళాశాలలో బీకాం పట్టా పుచ్చుకున్నారు. అన్నమ్మ కళాశాలలో బీఈడీ చేసి సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికై ప్రప్రథమంగా బ్రహ్మంగారి మఠం మండలం కొండువారిపల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. తదుపరి మల్లెపల్లె హరిజనవాడ, ఎద్దులాయపల్లె యూపీ స్కూల్, కొత్త బసవాపురం, పాపిరెడ్డిపల్లె మున్నగు పాఠశాలలో పనిచేశారు. 2011వ సంవత్సరంలో పదోన్నతి పొంది శ్రీ కాశీనాయన మండలం కోడిగుడ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేశారు. తదుపరి బదిలీపై బ్రహ్మంగారి మఠం శ్రీ గోవిందమాంబ బాలికోన్నత పాఠశాల తెలుగు పండితులుగా కొనసాగుతూ ఈరోజు వరకు వారు అందించిన సేవలు ప్రశంసనీయం. అన్ని గ్రామీణ ప్రాంతాలలో తన ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నెరవేర్చి నేడు డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. వీరు విద్యార్థులకు ఆశాజ్యోతిగా, ఆదర్శనీయుడుగా, అనుసరణీయుడుగా 10 మందికి సహాయ సహకారాలు అందించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారు. 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ తరగతులు బోధించి 2018వ సంవత్సరం నుండి 2025 వరకు కనీసం 12 మంది విద్యార్థులను జాతీయ ఉపకార వేతనం పొందేలా కృషి చేశారు. వీరి బోధనలతో త్రిపుల్ సీట్లు సాధించిన వారెందరో. ఎంతోమంది ఉన్నత శిఖరాలు చేరుకొని ఉన్నత పదవులలో కొనసాగుతున్నారు కూడా. శ్రీ కొండారెడ్డి గారి అచంచల అంకిత భావ బోధనే వారి విజయాలకు మూలమని చెప్పక తప్పదు. వీరి సహధర్మచారిణి శ్రీమతి భారతమ్మ గారు ఉత్తమ ఇల్లాలుగా సేవలు అందించింది. 3 కుమార్తెలు. ప్రథమ పుత్రిక కల్పనారెడ్డి గారు డాక్టరు. వీరి భర్త గారు సంతోష్ రెడ్డి గారు కూడా డాక్టరే. ద్వితీయ పుత్రిక శ్రావణి పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకురాలు. వీరి భర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్. ఇక తృతీయ పుత్రిక సుష్మిత సాక్షి మీడియాలో రిపోర్టర్. వీరి భర్త ఇంజనీరుగా పనిచేస్తున్నారు. వీరి 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే వీరు తమ విద్యార్థులకు చేసిన సేవా ఫలితమని చెప్పక తప్పదు. గత 36 సంవత్సరముల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో మచ్చలేని వ్యక్తిగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్య ఆశీస్సులతో బ్రహ్మంగారి మఠంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇకపై ఆధ్యాత్మిక జీవనం కొనసాగించాలని, వారికి ఆ సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలు కలిగించాలని కోరుకుంటూ వారి సేవలను స్మరిస్తూ అందిస్తున్నాం ఈ అభినందన అక్షరాక్షతల దీవెనలు, అభినందనలు.